గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఛాంపియన్స్ లీగ్లో భాగంగా ఫైనల్ లీగ్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. 2 రోజుల నుంచి వర్షం పడి పోస్ట్పోన్ అవుతూ ఈరోజు ఎట్టా కరుణించాడు వరుణుడు, కాబట్టి టాస్ వేస్తున్నారండి. అవే రాయల్ ప్యాంథర్స్ వర్సెస్ 83 ఛాంపియన్స్ టాస్ వేశారు. టాస్ రాయల్ ప్యాంథర్స్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. మరి 10 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. హలో నమస్తే. ఇవాళ ఫస్ట్ బాల్ డాట్ ఇవాళ 4th వీక్లో పోస్ట్ పోన్ అయినటువంటి శనివారం మ్యాచ్ ఈరోజు జరగడం మొదలైంది. రాయల్ ప్యాంథర్స్ వర్సెస్ 83 ఛాంపియన్స్ బ్యాటింగ్ చేస్తుంది. స్ట్రైక్లో చందు, నాన్ స్ట్రైక్లో పఠాన్, అలాగే బౌలింగ్ ఎండ్లో పుష్కర్ దేవరాల, సెకండ్ బాల్ వైడ్, థర్డ్ బాల్ మొదలవబోతుంది. సూపర్ బాల్ బై ద బౌలర్. బౌల్డ్ పుష్కర్ నుంచి ఎక్సలెంట్ డెలివరీ అండి. వికెట్లు కూడా లేచిపోయినాయి, అంత పేస్ ఉంది ఈ బాల్లో. అండ్ బౌలర్ సెలబ్రేషన్ చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వికెట్కి. స్ట్రైక్లో న్యూ బ్యాటర్ కేసీకే, ఇతను పవర్ ప్లేలో చాలా బాగా ఆడుతాడండి. ఎక్సలెంట్ బాల్ అండ్ మంచి లైన్ అండ్ లెంత్ ఉంది. హీ ఈజ్ అ స్పెషల్ బ్యాటర్ ఫర్ పవర్ ప్లే. 83 గ్రౌండ్లో చాలా బాగా ఆడుతుంటాడు. స్టాపిచ్ బాల్ పనిష్ చేయలేకపోయాడు, బట్ ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. తొలి ఓవర్కు 83 ఛాంపియన్స్ ఒక వికెట్ కోల్పోయింది. అండ్ మేడ్ ఇన్ ఓవర్ రాయల్ ప్యాంథర్స్ తమ యొక్క రెండో బౌలర్ను ఉపయోగించుకుంటుంది, శామీ. చూద్దాం. ఫస్ట్ బాల్ డాట్, చాలా వైడ్గా వేస్తూ మంచి లైన్ అండ్ లెంత్ వేశారు కనుక ఈ బాల్ డాట్. అగైన్ వైడ్గా వేయడం జరిగింది అండ్ ఇట్స్ అ వైడ్. మంచి బాల్ అండ్ అలానే క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. గుడ్ మార్నింగ్ 1000 రూల్స్ ప్లేయర్. అవసరం అది. స్ట్రైక్లో మార్పు, కేసీకే ఇస్ ఆన్ ద స్ట్రైక్. సూపర్ బాల్. ఆర్కర్ బ్యాటర్ డిఫెండ్ చేయక తప్పదు. ఈసారి వైడ్ డెలివరీ. షాట్ కు ప్రయత్నం కవర్స్ మీదుగా. ఎక్సలెంట్ ఫీలింగ్ బై పుష్కర్ అండ్ సింగిల్ మాత్రమే. స్ట్రైక్ లో పఠాన్, ఫుల్ టాస్ బాల్, డిఫెన్స్ అండ్ ఈ ఓవర్లో చివరి బంతి. అండ్ అలానే ఈ మ్యాచ్లో సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ అచీవ్మెంట్స్ సాధించే అవకాశం ఉంది. ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం అండ్ సింగిల్ కూడా లేదు. మంచి ఫీల్డింగ్ లోహిత్ నుంచి. ఇంతటితో 2 ఓవర్లు ముగిసేసరికి 83 ఛాంపియన్స్ 4 పరుగులు సాధించి 1 వికెట్ అయితే కోల్పోయింది. మూడో ఓవర్ పుష్కర్ దేవరాల. షార్ట్ పిచ్ బాల్ విత్ పేస్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు.
డాట్ ఎక్సలెంట్ పేస్. కీపర్ క్యాచ్ అవకాశం, రోహిత్ పట్టేశాడు. ఎక్సలెంట్ బాల్. పుష్కర్ ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్కు పంపుతున్నారు. కేవలం 4 పరుగుల వద్ద 83 ఛాంపియన్స్ తమ యొక్క 2వ వికెట్ కూడా కోల్పోయింది. ఇక్కడ నుంచి ఎటువంటి కంబ్యాక్ ఇస్తారు చూడాలి. స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ షైక్ మోహిత్ బాషా. సూపర్ పేస్ అండ్ మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుంచి. సూపర్ డెలివరీ, డాట్ బాల్ అగైన్. మరోసారి మేడ్ ఇన్ ఓవర్ అయ్యే అవకాశం. చివరికి బౌలర్ ఏం చేస్తాడో చూద్దాం. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అయితే చేంజ్ చేస్తున్నాడు. డిఫెన్స్, ఎక్సలెంట్ పేస్, ఎక్సలెంట్ బౌలింగ్ అండి. బౌలర్ నుంచి 2 మేడ్ ఇన్ ఓవర్లు అండ్ అలానే 2 వికెట్లు. బౌలింగ్లోకి సామి, ఫుల్ టాస్ బాల్, బంతి నేరుగా డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ కెప్టెన్ శివ చేతుల్లోకి. అండ్ సునాయాసంగా 1 పరుగు లభించింది. ఈసారి షాట్కు ప్రయత్నం అండ్ బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. ఇట్స్ డాట్. ఈసారి మంచి డెలివరీ బౌలర్ నుంచి, as well as a good bat from the batsman. ఈసారి ఫ్రంట్ ఫుట్ ఎక్కువ ప్రయత్నం. No use. Bowling ra. షాట్ కు ప్రయత్నం బట్ నో కనెక్షన్. ఈసారి కనెక్షన్ కుదిరింది అండ్ ఇట్స్ 4 కవర్స్ మీదుగా. 4 ఓవర్లు ముగిసేసరికి 83 ఛాంపియన్స్ 10 రన్లు యాజ్ వెల్ యాజ్ 2 వికెట్లు కోల్పోయింది. ఆపచ్చు కదా అండి. సూపర్ బాల్ అగైన్ విత్ ఎక్సలెంట్ పేస్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. ఈసారి ఫ్రంట్ ఫుట్ కూడా ప్రయత్నం, కవర్స్ మీదుగా బౌండరీ వచ్చే అవకాశం. నో, సామి నుంచి అద్భుతమైన ఫీల్డింగ్. తన టీంకి అయితే మంచి ఫీలింగ్ చేసి పరుగులు అయితే కాపాడారు. సూపర్ బాల్, బ్యాట్స్మెన్ నుంచి మంచి డిఫెన్స్. అలానే సింగిల్. స్ట్రైక్ లో మార్పు, షైక్ మోహిత్ బాషా ఇస్ ఆన్ ద స్ట్రైక్. మంచి డిఫెన్స్ అండ్ మంచి లెట్ కట్ అండ్ సింగిల్. ఈసారి లెట్ కట్ కు ప్రయత్నం అండ్ ఎటువంటి కనెక్షన్ కుదరలేదు సరిగా. ఈసారి షాట్ కు ప్రయత్నం, మంచి నేరుగా లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతులు, మిడ్ ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి. 5 ఓవర్లు ముగిసేసరికి 83 ఛాంపియన్స్ 15 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్లోకి న్యూ బౌలర్ లోహిత్.
బన్నీ ఇదే ఆడు. స్ట్రైక్ లో షైక్ మోహిత్ బాషా. ఫుల్ టాస్. సూపర్ కీప్ బాయ్, సూపర్ కీప్ బాయ్, లోహిత్ సూపర్ తన బౌలింగ్ ను బౌలర్ వైట్ తో ప్రారంభించారు. మంచి బౌలింగ్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. ఇట్స్ డాట్. స్లోర్ వన్. బౌలర్ మంచిగా ఆలోచించి బౌలింగ్ చేస్తున్నారు. బ్యాట్స్మెన్ ఒత్తిడిలోకి పెడుతున్నారు బౌలర్. With pace, and this time it's a wide. ఈసారి కూడా బాల్ ఎక్సలెంట్ బాల్. డాట్. ఈసారి స్లోర్ వన్. బ్యాట్స్మెన్ గమనించి ఖావోస్ మీదుగా బాది పరేశాడు. And it's a maximum first sixer of this innings has come from Shaikh Mohit Basha. ఈసారి కూడా షార్ట్ కు ప్రయత్నం, బట్ దిస్ టైమ్ ఇట్స్ డాట్. బౌల్డ్. బౌలర్ నుంచి మంచి కంబ్యాక్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. Clean bowled. Last over for the power play. Front foot ki kude prayatnam. Banti misfield from Lohit. Yes, it is a boundary towards the third man. సూపర్ షాట్. ఈసారి బ్యాట్ తో కనెక్షన్ బాగా కుదిరింది. లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ. కీపర్ షార్ట్ కీపింగ్ కు ప్రయత్నిస్తున్నారు. మంచి కంబ్యాక్ బౌలర్ నుంచి. మంచి బాల్. సింగిల్ కు ప్రయత్నం. ఎస్, క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. Strike looking new batter, Kranti. So dot ball again. పవర్ ప్లే ముగిసేసరికి 83 ఛాంపియన్స్ 32 పరుగులు సాధించి 3 వికెట్లు అయితే కోల్పోయారు. ఇక నుంచి వారిరువురు ఎలా ఆడతారో చూడాలి. బౌలింగ్లోకి లోహిత్. షాట్ కు ప్రయత్నించి బ్యాట్స్మెన్ బౌల్డ్ అయిపోయారు. ఆఫ్ వికెట్ ను బాల్ తాకింది. ఇట్స్ అ బౌల్డ్. 32 పరుగుల వద్ద 83 ఛాంపియన్స్ తమ యొక్క 4వ వికెట్ ను కూడా కోల్పోయింది. స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ ఎఫు మ్యాక్సీ. గుడ్ బాల్ అండ్ మంచి షాట్. సునాయాసంగా ఒక పరుగు. ఎక్సలెంట్ పేస్ అండ్ అలానే మంచి షాట్ కవర్ డ్రైవ్ మీదుగా, కవర్స్ మీదుగా క్షమించాలి. బ్యాటింగ్ మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుంచి చూడొచ్చు. స్లోర్ వన్. ఈసారి క్యాచ్ కు అవకాశం. ఎస్, ఓ డ్రాప్డ్.
పుష్కర్ దేవరాల ఒక మంచి క్యాచ్ను డ్రాప్ చేశారు. చూడాలి ఇది ఎటువంటి పరిణామమో. అండ్ స్ట్రైక్లోకి క్రాంతి విజయ్. ఫిల్డర్స్ బాల్ బట్ నో యూస్. బ్యాట్స్మెన్ నేరుగా డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ కెప్టెన్ శివ చేతిలోకి కొట్టారు. అండ్ ఇట్స్ అన్ ఓవర్. 8 overs కంప్లీట్ అయ్యేసరికి 83 ఛాంపియన్స్ 36 రన్స్ స్కోర్ చేసి 4 వికెట్స్ను కోల్పోయింది. బౌలింగ్లోకి పుష్కర్ దేవరాల అండ్ షాట్కు ప్రయత్నం. ఖావోస్ మీదుగా సింగిల్. స్ట్రైక్లోకి ఎఫ్ మ్యాక్సీ. ఈసారి షాట్కు ప్రయత్నం, బ్యాట్ కనెక్షన్ కుదరలేదు. మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుంచి. ఈసారి రివర్స్ స్వీప్ ప్రయత్నం, మంచి నేరుగా పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి. సునాయాసంగా ఒక పరుగు. ఈసారి ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం అండ్ లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్. క్యాచ్ పట్టేశాడు శామీ. ఇంతటితో 83 ఛాంపియన్స్ 38 పరుగుల వద్ద తమ యొక్క 5వ వికెట్ కూడా కోల్పోయింది. పుష్కర్ దేవరాల నుంచి అద్భుతమైన బౌలింగ్ చూడవచ్చు. కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు 4వ ఓవర్లో. వెంటనే 83 ఛాంపియన్స్ తమ యొక్క కీలక వికెట్లు అయితే కోల్పోతుంది. స్ట్రైక్లోకి సూరి 07, captain of 83 champions. Full toss ball, deep mid wicket fielder మీదుగా and it is a single. బౌలింగ్ లోకి లోహిత్, స్ట్రైక్ లో సూరి. ఫస్ట్ బాల్ డాట్. బ్యాట్స్మెన్ నుంచి మంచి డిఫెన్స్ చూడవచ్చు. ఈసారి స్లోవర్ వన్. ఫీల్డర్ని బట్టి బౌలింగ్ వేస్తున్నారు బౌలర్. బ్యాట్స్మెన్స్ అయితే గమనించకుండా ఆడుతున్నారు. ఆ బాల్కి మరొక అవకాశం అయితే వచ్చినట్లే ఉంది. బౌలర్ ఒక స్ట్రాటజీతో బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ. అండ్ ఈసారి స్ట్రైక్లో ఎఫ్ మ్యాక్సీ. రివర్స్ స్వీప్కి ప్రయత్నం, బట్ కనెక్షన్ కుదరలేదు. ఫుల్ టాస్ అండ్ ఇట్స్ అ వైడ్. కీపర్ నుంచి ఎక్సలెంట్ కీపింగ్ చూడొచ్చు. తేజ చాలా మంచి కీపర్. ఈసారి కూడా స్లోవర్ డెలివరీ. బ్యాట్స్మెన్ రివర్స్ స్వీప్ తిరిగి గమనించి తన వికెట్ను కాపాడుకున్నాడు. ఈసారి కూడా రివర్స్ స్వీప్ ప్రయత్నం, బట్ కనెక్షన్ కుదరలేదు. అండ్ ఓవర్లో చివరి బంతి. ఫుల్ టాస్ బాల్. ఈసారి బంతి బౌండరీ. ఎస్, ఫైనల్ లెగ్ మీదుగా బ్యాట్స్మెన్ బౌండరీ సాధించారు. బౌలింగ్ లోకి న్యూ బౌలర్ నిఖిల్. సూపర్ బాల్ స్ట్రైట్ టు ద ఫీల్డర్. ఇట్స్ అ డాట్. క్రితం బాల్ రాయల్ ప్యాంథర్స్ రివ్యూ కోరుకోవడం జరిగింది. అండ్ ఆ రివ్యూ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. అది నో బాల్ కాదు. రివర్స్ స్వీప్కు ప్రయత్నం, బట్ బ్యాట్స్మెన్ గమనించి తన వికెట్ను కాపాడుకోవడం జరిగింది.
ఈసారి పాయింట్ మీదుగా సింగిల్కు అవకాశం, మిస్ ఫీల్డ్ అండ్ అలానే మరొక పరుగు కూడా అవకాశం. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. అగైన్ సింగిల్కి అవకాశం అండ్ అలానే ఎక్సలెంట్ ఫీలింగ్ అండి సన్నీ నుంచి. 2 పరుగులు అయితే లభించాయి సునాయాసంగా. Clean strike from the batter Suri, and ఈసారి స్ట్రైక్ లోకి ఎఫ్ మ్యాక్సీ. ఈసారి రివర్స్ ప్రయత్నం అండ్ కనెక్షన్ కూడా కుదిరింది. బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ. బౌలింగ్లోకి సామి అండ్ సింగిల్కి అయితే అవకాశం. లాంగ్ ఆఫ్ మీదుగా మంచి సింగిల్. స్ట్రైక్లో మార్పు ఎఫ్ మ్యాక్సీ. ఎక్సలెంట్ బాల్, సూపర్ బాల్ అండి బౌలర్ నుంచి. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. Super ball again, and it's a dot. ఈసారి ఫ్రంట్ ఫుట్ కుట్టే ప్రయత్నం, బట్ కనెక్షన్ సరిగా కుదరలేదు. పాయింట్ మీదుగా సింగిల్. ఫీల్డర్ లోహిత్ నుంచి మంచి ఫీల్డింగ్. ఓకే ఓకే సూపర్ బాల్ అగైన్. ఎక్సలెంట్ బాల్ అగైన్. సూపర్ బౌలింగ్ అండి ఈ ఓవర్లో సామి అద్భుతమైన కంబ్యాక్ సాధించారు. బౌలింగ్లోకి లిక్కి అండ్ స్ట్రైక్లో ఎఫ్ మ్యాక్సీ. ఇట్స్ డాట్ బాల్. ఫుల్ టాస్ బాల్. బ్యాట్స్మెన్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ సాధించారు. కెప్టెన్ శివ నుంచి అద్భుతమైన ప్రయత్నం అయినప్పటికీ బంతి బౌండరీ చేరుకుంది. ఈసారి ప్రయత్నం, బౌండరీ సాధిస్తారా బ్యాట్స్మెన్? ఎస్ సార్. థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ. ఈసారి కూడా రివర్స్ స్వీప్ తిరిగేటువంటి ప్రయత్నం, కానీ బౌలర్ తెలివిగా వికెట్ కొట్టడంతో బ్యాట్స్మెన్ తన వికెట్ను రక్షించుకున్నారు. ఈసారి ఫ్రంట్ ఫుట్ కొట్టే ప్రయత్నం, థర్డ్ మ్యాన్గా దిశగా బంతి బౌండరీ సాధిస్తుందా? లేదు. లోహిత్ నుంచి మంచి ఫీల్డింగ్. 2 పరుగులు అయితే సునాయాసంగా లభించాయి. ఓవర్లో చివరి బంతి, షార్ట్ పిచ్ బాల్ అండ్ గుడ్ సింగిల్ బిట్వీన్ ద వికెట్స్. బౌలింగ్లోకి సామి, స్ట్రైక్లో ఎఫ్ మ్యాక్సీ. ఇది మంచి ఫేస్ ఆఫ్. సింగిల్కు ప్రయత్నించాడు కానీ కుదరలేదు.
Full toss, but this time డెడ్ బాలా? ఇది డెడ్ బాల్ అండి. ఎవరో బయట ఉన్నటువంటి ఫీల్డర్ అరవడంతో కొంచెం డిస్టర్బెన్స్ కలిగి డెడ్ బాల్గా ప్రకటించారు అంపైర్స్. ఫ్లిక్ షాట్, రెండుకి అవకాశం ఉంది కానీ అవకాశం తీసుకుంటారా? ఎస్, రిస్క్ని తీసుకున్నారు. 2 పరుగులు కూడా సాధించారు. షాట్కు ప్రయత్నం, లాంగ్ ఆఫ్ మీదుగా మంచి ఫీల్డింగ్ లికిల్ నుంచి. అండ్ స్ట్రైక్లో మార్పు. కెప్టెన్ సూరి 07 ఇస్ ఆన్ ద స్ట్రైక్. ఈసారి రివర్స్ స్వీప్కి ప్రయత్నం ఈ బ్యాట్స్మెన్ కూడా, కానీ దిస్ టైమ్ ఇట్ ఇస్ అ వైడ్ డెలివరీ. షాట్కి ప్రయత్నం బట్ కనెక్షన్ కుదరలేదు. సింగిల్కి అవకాశం. ఈసారి రివర్స్ స్వీప్కి ప్రయత్నం, కనెక్షన్ కూడా కుదిరింది. ఎస్, ఇట్స్ ఎ బౌండరీ. బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా. ఓవర్లో చివరి బంతి. మంచి సింగిల్. బ్యాట్స్మెన్ 4 కొట్టిన వెంటనే సింగిల్ తీసుకోవడం మంచి లక్షణం ఇది. 14 ఓవర్లు ముగిసేసరికి 83 ఛాంపియన్స్ 77 పరుగులు సాధించి 5 వికెట్లు కోల్పోయింది. అండ్ అలానే ఇవాళ అంపైరింగ్ చేస్తున్న వాళ్ళు లెగ్ ఎంపైర్ షరీఫ్ అండ్ మెయిన్ ఎంపైర్ హబీబ్. బ్రాకెట్లో ఊచకోత. అండ్ అలానే కామెంటరీ బాక్స్లో మీ ఏసోబు. బౌలింగ్లోకి న్యూ బౌలర్ సురేంద్ర. ఫుల్ టాస్ బాల్ అండ్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా మిస్ఫీల్డ్ లోహిత్ నుంచి అగైన్. 2వ పరుగు అవకాశం ఉన్నా కూడా తీసుకోలేదు బ్యాట్స్మెన్స్. ఇంతటితో సింగిల్ మాత్రమే. స్ట్రైక్లోకి సూరి. లేట్ కట్కు ప్రయత్నం బట్ కనెక్షన్ అయితే కుదరలేదు. అండ్ అలానే మనకి వాటర్ క్యాన్స్ తెస్తున్నారు ఖాదర్ అన్న అండ్ వాహిద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. సింగిల్కు ప్రయత్నం. ఎస్, ఇట్ ఈజ్ అ సింగిల్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. మనకి రోజు వాటర్ సపోర్ట్ చేస్తున్నారు ఖాదర్ అండ్ వాహిద్. స్ట్రైక్లో ఎఫ్ మ్యాక్సీ. రివర్స్ స్వీప్కు ప్రయత్నించాడు కానీ తన వికెట్ను రక్షించుకోవడానికి బంతిని డిఫెన్స్ చేశారు. గుడ్ బాల్ అగైన్. ఇట్స్ a dot ball. సింగిల్కు ప్రయత్నం బట్ నో. చాలా మంచి బౌలింగ్ అండి బౌలర్ నుంచి. టైట్ స్పెల్. బౌలింగ్లోకి న్యూ బౌలర్ సన్నీ. ఫ్లిక్ ఆఫ్ ద బ్రేస్ట్ అండ్ 2వ పరుగు అవకాశం ఉంది. ఫారూక్ నుంచి మంచి ఫీల్డింగ్. 2 పరుగులు అయితే సునాయాసంగా. ఫుల్ టాస్ డెలివరీ అండ్ నో. వికెట్కి అవకాశం ఉంది. అవకాశం అయితే చాలా కష్టతరం. ప్రయత్నించారు కానీ సాధించలేకపోయారు. యాక్చువల్గా అండ్ రెగ్యులర్గా ఈ బౌలర్ని అయితే మనం పవర్ ప్లేలో చూస్తుంటాం. బట్ దిస్ టైమ్ ఈ బౌలర్ను
హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ తర్వాత ఉపయోగిస్తున్నారు. చూద్దాం ఏ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనేది. విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఫుల్ టాస్ బాల్ ఫ్రంట్ ఫుట్కి కొట్టే ప్రయత్నం, స్క్వేర్ లెగ్ మీదుగా పండు 12 చేతుల్లోకి అండ్ సింగిల్. కెప్టెన్ సూరి 07 నుంచి మంచి సపోర్టివ్ ఇన్నింగ్స్ అయితే చెప్పవచ్చు. వికెట్స్ కోల్పోయినప్పటి నుంచి ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ చాలా చక్కగా ఆడుతున్నారు. షాట్కు ప్రయత్నం మిడ్ వికెట్ మీదుగా మ్యాక్సిమం మంచి సిక్సర్ అయితే సాధించారు బ్యాట్స్మెన్ ఎఫ్ మ్యాక్సీ. చాలా సేపటి తర్వాత అండ్ ఆల్సో సెకండ్ సిక్స్ ఆఫ్ దిస్ ఇన్నింగ్స్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎఫ్ మ్యాక్సీ. రివర్స్ స్వీప్ కు ప్రయత్నం సానీ నుంచి. గ్రేట్ కమ్ బ్యాక్. బౌల్డ్ బ్యాట్స్మెన్ క్లీన్ బౌల్ చేశాడు సన్నీ. బాగా సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్ ఎఫ్ మ్యాక్సీని పెవిలియన్ కు పంపారు సన్నీ. చాలా చక్కటి బౌలింగ్ ఇది. రాయల్ ప్యాంథర్స్ తమ యొక్క క్షమించాలి 83 ఛాంపియన్స్ యొక్క కీలక బ్యాటర్ అయినటువంటి ఎఫ్ మ్యాక్సీని హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ వద్ద పెవిలియన్కు పంపారు. బాగా సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్ను అవుట్ చేశారు. అండ్ స్ట్రైక్లోకి అయితే న్యూ బ్యాటర్ ప్రకాష్ గంటా, హీజ్ అ లెఫ్టీ. అండ్ ఈ గ్రౌండ్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండడం ఏ టీం కింద ప్లస్సే. బౌలింగ్లోకి న్యూ బౌలర్ సురేంద్ర. బ్యాట్స్మెన్ బ్యాట్ అవుట్ సైడ్ తీసుకొని బంతి స్లిప్ దిశగా, బట్ నో యూస్, సింగిల్ ఏం లభించలేదు. ఫుల్ టాస్ బాల్ క్యాచ్ అవకాశం ఉంది. ఎస్ ఫారూక్ హ్యాస్ టేకెన్ ఇట్. చాలా ఈజీగా అవుట్ అయ్యారు బ్యాట్స్మెన్. సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్స్ 83 ఛాంపియన్స్ బ్యాట్స్మెన్స్ వెనుదిరుగుతున్నారు. అండ్ ఇద్దరు బ్యాటర్ సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయారు. చాలా చక్కటి అండ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు రాయల్ ప్యాంథర్స్. స్ట్రైక్లోకి అయితే న్యూ బ్యాటర్ నరేష్ పాకాల. ఎక్సలెంట్ బాల్ లోపలికి వేసేటువంటి ప్రయత్నం అండ్ మంచి బౌలింగ్ ను కనబరుస్తున్నారు సురేంద్ర. ఎక్సలెంట్ బాల్ అగైన్. ఇమెన్స్ స్పేస్. Excellent ball again. Dot ball. And over lo chivari banti. Single ku prayatnam, but Sunny nunchi manchi fielding and made in over as well as wicket also. 17 ఓవర్లు ముగిసేసరికి 83 ఛాంపియన్స్ 88 పరుగులు చేసి 7 వికెట్లు అయితే కోల్పోయింది. ఇప్పటి వరకు చాలా చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు రాయల్ ప్యాంథర్స్. బట్ 83 ఛాంపియన్స్ అయితే కంబ్యాక్ చేయాలి. ఈ స్కోర్తో విన్ అవ్వడం, డిఫెన్స్ చేసుకోవడం చాలా కష్టం. బౌలింగ్లోకి సనీ అండ్ బ్యాటింగ్లో లెఫ్టీ ప్రకాష్ గంటా.
Keep a catch. Caught behind by Teja. Excellent bowling from Sunny. ప్రకాష్ గంట ఒక మంచి బ్యాటర్ అండి. అతన్ని తొలి బంతికే అవుట్ చేశారు రాయల్ ప్యాంథర్స్. అండ్ న్యూ బ్యాటర్ మనందరికి సుపరిచితమే నిజీ, ద యూట్యూబర్, ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఈ బ్యాటర్ నుంచి అయితే ఒక మంచి నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ బ్యాటర్ మార్వెల్స్ టీంలో అద్భుతంగా ఆడారు. బాల్ని అక్కడే పెట్టుకుని సింగిల్కి పిలుస్తున్నారు అదర్ బ్యాటర్ని. చూద్దాం ఈ బ్యాట్స్మెన్ ఎంతవరకు 83 ఛాంపియన్స్కి సహాయపడతారో. ఫుల్ టాస్ డెలివరీ, బంతిని గాల్లోకి లేపారు అండ్ వెను తిరుగుతున్నారు. సామి నుంచి అద్భుతమైన క్యాచ్, సూపర్ క్యాచ్. ఇది పేలవ ప్రదర్శన 83 ఛాంపియన్స్ నుంచి యాజ్ వెల్ యాజ్ నిజీ నుంచి. స్ట్రైక్ లోకి మరో బ్యాటర్ పవన్ కుమార్ వల్లటూరు. ఎక్కడ కౌంటీ సిరికినా అక్కడ ఉంటాడు ఈ బ్యాటర్. అండ్ అలానే ఈ బ్యాటర్ నుంచి ఒక 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గుడ్ బౌలింగ్ ఫ్రమ్ సన్నీ. గ్రేట్ బాల్. ఈ ఓవర్లో ఇప్పటిదాకా ఒక్క పరుగు కూడా లభించలేదు. చాలా మంచి బౌలింగ్ సన్నీ నుంచి. అండ్ మేడ్ ఇన్ ఓవర్కు అవకాశం. ఒక బాల్ డాట్ చేస్తే ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఫుల్ టాస్ బాల్ అండ్ ఫీల్డర్ నుంచి ఫీల్డింగ్ మిస్టేక్ అయినప్పటికీ కూడా సింగిల్ తీసుకోలేదు, సింగిల్ కు నిరాకరించారు. అండ్ ఇట్స్ అన్ ఓవర్, మేడ్ ఇన్ ఓవర్ ఫ్రమ్ సన్నీ అండ్ ఆల్సో మేడ్ ఇన్ 2 వికెట్స్ ఇన్ దిస్ ఓవర్. '83 ఛాంపియన్స్ కు ఇది చివరి వికెట్. ఇక్కడి నుంచి ఎన్ని పరుగులు జోడిస్తారో చూడాలి. బౌలింగ్ లోకి సురేంద్ర, బ్యాటింగ్ లోకి నరేష్ పాకాల. సింగిల్ కి అవకాశం. ఎస్, బ్యాటర్స్ సింగిల్ తీసుకున్నారు. గుడ్ సింగిల్. స్ట్రైక్ లో పవన్ కుమార్ వల్లటూరు. గుడ్ సింగిల్. బ్యాటర్ నుంచి మంచి కవర్ డ్రైవ్. ఈ షాట్ లో మంచి టెక్నిక్ కనబరిచారు బ్యాటర్ పవన్ కుమార్ వల్లటూరు. అండ్ స్ట్రైక్ లో నరేష్ పాకాల. ఎక్సలెంట్ బాల్, మంచి లైన్ అండ్ లెంత్. గుడ్ బాల్ అగైన్ with immense pace. Great ball again, but this time it's a wide. Bowler కాస్త లైన్ తప్పారు. సింగిల్ కు ప్రయత్నం, బట్ బంతి అయితే నేరుగా షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ చేతుల్లోకి. సింగిల్ కు ప్రయత్నం. ఎస్, ఆ ఫీల్డర్ మళ్ళీ మిస్టేక్ చేశారు.
ఈసారి సింగిల్ అయితే లభించింది. స్ట్రైక్లో ఇట్స్ అన్ ఓవర్. 19 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 83 ఛాంపియన్స్ 92 పరుగులు సాధించి 9 వికెట్లు కోల్పోయింది. ఇవాళ బౌలర్ సన్నీ చాలా చక్కటి ప్రదర్శన కనిపించారు. నాట్ ఓన్లీ సన్నీ, ఆల్ ఆఫ్ ద బౌలర్స్. ఈ బౌలర్ అయితే 2 ఓవర్లు వేసి ఒక మెయిడిన్ ఓవర్ సాధించి 9 పరుగులు ఇచ్చి 3 వికెట్లు అయితే తీశారు. స్ట్రైక్లో నరేష్ పాకాల, గుడ్ బాల్. ఇట్స్ అ క్యాచ్. కాట్ అండ్ బౌల్డ్ బై తేజ, క్షమించాలి, బై సన్నీ. బౌలర్ మంచి బౌలింగ్ వేశారండి, చాలా చక్కటి బౌలింగ్. అండ్ ఇంతటితో 83 ఛాంపియన్స్ 92 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయ్యింది. ఈ స్కోర్ను డిఫెండ్ చేసుకుంటారా లేదా వేచి ఉండాలి చూడాలంటే. రాయల్ ప్యాంథర్స్ 93 పరుగుల లక్ష్య ఛేదనలోకి దిగింది. చూద్దాం ఈ లక్ష్య ఛేదనను వారు సాధిస్తారా లేదా. స్ట్రైక్లోకి అయితే న్యూ బ్యాటర్ లిఖిల్ అండ్ నాన్ స్ట్రైక్లో పండు 12, బౌలర్ ప్రకాష్ గంట. మొదటి బంతే సింగిల్. స్ట్రైక్లో మార్పు. పండు 12 ఈజ్ ఆన్ ద స్ట్రైక్. షాట్కు ప్రయత్నం, నో మ్యాన్స్ ల్యాండ్, డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా. ఎస్, ఇట్ ఇస్ అ బౌండరీ. సరే, బౌలర్ నుంచి మంచి కంబ్యాక్. ఈసారి కూడా షాట్ కు ప్రయత్నం, బట్ కనెక్షన్ కుదరలేదు. గుడ్ బాల్ అండ్ గుడ్ ఫీల్డింగ్ బై క్రాంతి విజయ్. షాట్ కు ప్రయత్నం, నేరుగా బంతి నిజీ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్ నిజీ నుంచి. అండ్ ఇట్స్ అన్ ఓవర్. మొదటి ఓవర్ ముగిసేసరికి రాయల్ ప్యాంథర్స్ 5 పరుగులు సాధించారు. బౌలింగ్లోకి న్యూ బౌలర్ పవన్ కుమార్ వలటూరు. షాట్కు ప్రయత్నం, థామస్ మీదుగా 2 పరుగులు అయితే సునాయాసంగా లభిస్తాయి. ఎస్, ఆ చిన్న మిస్ ఫీల్డర్ చందు నుంచి. అండ్ అలానే 2 పరుగులు అయితే లభించాయి సునాయాసంగా. ఎక్సలెంట్ బాల్. అండ్ బ్యాటర్ నుంచి మంచి డిఫెన్స్. సింగిల్ కు ప్రయత్నం. ఫీల్డర్ చందు నుంచి అయితే ఈసారి ఎటువంటి మిస్టేక్ రాలేదు. అండ్ స్ట్రైక్ లో పండు 12. షాట్ కు ప్రయత్నం, ఈసారి బౌండరీ సాధిస్తారా. ఎస్, డీప్ మిడ్ వికెట్ మీదుగా సూపర్ బౌండరీ. ఫీల్డింగ్ లో మార్పులు చేర్పులు. అగైన్ షాట్ కు ప్రయత్నం, డీప్ మిడ్ వికెట్ మీదుగా 2వ పరుగు పరిగెడతారా. ఎస్, 2 పరుగులు సాధించారు బ్యాటర్స్. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. లేట్ కట్, థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ సాధిస్తారా. నో, చాలా చక్కటి ఫీల్డింగ్ కేసీకే నుంచి. 2 పరుగులు అయితే లభించాయి. అండ్ ఇట్స్ అన్ ఓవర్. 2 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ప్యాంథర్స్ 16 పరుగులు సాధించారు. బౌలింగ్లోకి ప్రకాష్ గంట అండ్ స్ట్రైక్లో లిఖిల్. షాట్కు ప్రయత్నం అండ్ స్లిప్ దిశగా ఈసారి బంతి బౌండరీ సాధిస్తారు. అవుట్ సైడ్ ఎడ్జ్ తో బౌండరీ సాధించారు.
షాట్కు ప్రయత్నం అండ్ సూపర్ క్యాచ్, ఎక్స్ట్రాడినరీ క్యాచ్ కాట్ బై ఎఫ్ మ్యాక్సీ. స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ లోహిత్. గ్రేట్ లైన్. షాట్ కు ప్రయత్నం బట్ కనెక్షన్ కుదరలేదు. మళ్ళీ షాట్ కు ప్రయత్నం, ఈసారి అవుట్ సైడ్ తీసుకొని ఎక్కడ చూసినా కేసీకే ఇవ్వాల ఫీలింగ్ లో చిన్న మార్పు. మళ్ళీ షాట్ కు ప్రయత్నం, ఈసారి క్యాచ్ సాధిస్తారా? నో. ఇట్స్ అన్ ఓవర్. 3 overs కంప్లీషన్ కి 22 పరుగులు సాధించి ఒక వికెట్ అయితే కోల్పోయారు రాయల్ ప్యాంథర్స్. బౌలింగ్ లోకి పవన్ కుమార్ వలటూరు. ఇట్స్ అ వైడ్ డెలివరీ. ఈ ఓవర్ను వైడ్ తో ప్రారంభించారు అండ్ షాట్ కు ప్రయత్నం బట్ కనెక్షన్ కుదరలేదు. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ లో ఉన్న ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది బాల్. షాట్ కు ప్రయత్నం లాంగ్ ఆఫ్ మీదుగా. ఎస్, ఇట్స్ ఎ బౌండరీ. బ్యాట్స్మెన్ బౌండరీ సాధించారు. బౌలర్ నుంచి మంచి కంబ్యాక్ 4 తరుణం తర్వాత. ఈసారి కూడా షాట్ కు ప్రయత్నం, బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి పడతారా? ఇట్స్ డ్రాప్. క్యాచ్ డ్రాప్డ్ బై చందు ఎట్ లాంగ్ ఆఫ్. స్ట్రైక్ లో మార్పు. లోహిత్ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. చిన్న కీపింగ్ మిస్టేక్ అండ్ స్లిప్ లో ఉన్న ఫీల్డర్ కేసీకే చాలా మంచి ఫీల్డింగ్. తన టీంకు 4 పరుగులు అయితే కాపాడారు. సూపర్ బాల్. క్యాచ్ కి అవకాశం లేదు. టఫ్ వన్ అండ్ మంచి ఫీల్డింగ్ లాంగ్ ఆన్ ఫీల్డర్ మోహిత్ నుంచి. ఎక్సలెంట్ బాల్ అండి, మంచి లైన్ డాట్ బాల్. ఇంతటితో 4 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ప్యాంథర్స్ 30 పరుగులు సాధించి ఒక వికెట్ అయితే కోల్పోయారు. బౌలింగ్లోకి ప్రకాష్ గంట. ఎక్సలెంట్ బాల్. యార్కర్ తో ప్రారంభించారు బౌలర్ ప్రకాష్ గంట. సూపర్ బాల్ అగైన్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. ఎక్సలెంట్ బాల్ బౌలర్ నుంచి మళ్ళీ అండ్ క్యాచ్ అవకాశాన్ని చేజింగ్ ఇచ్చుకున్నారు 83 ఛాంపియన్స్. అండ్ మంచి ఫీల్డింగ్ క్రాంతి విజయ్ నుంచి. రాయల్ ప్యాంథర్స్ తమ యొక్క మరో వికెట్ను కోల్పోయింది లోహిత్ రూపంలో. అండ్ స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ సామి, ద మోస్ట్ డిస్ట్రక్టివ్ ప్లేయర్. ఈ బ్యాటర్కు చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంటుంది అండ్ అతని ట్యాగ్ కూడా డెస్ట్రాయర్ ఐ థింక్. చూద్దాం ఇవాళ అతని ప్రదర్శన ఉంటుందా.
ఫస్ట్ బాల్ లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ సాధించారు. సెకండ్ బాల్ యార్కర్ స్ట్రైట్ టు ద ఫీల్డర్ పవన్ కుమార్ వల్టూరు. Fielder did no mistake and it's a dot. ఫ్లిక్ షాట్, 2 పరుగులకి అయితే అవకాశం ఉంది. ప్రాంతి నుంచి మంచి ఫీల్డింగ్ అయినప్పటికీ 2 పరుగులు అయితే సునాయాసంగా లభించాయి. రాయల్ ప్యాంథర్స్ 5 ఓవర్లు ముగిసేసరికి 36 పరుగులు చేసి 2 వికెట్లు అయితే కోల్పోయారు. ఇక మిగిలింది 120 బంతుల్లో 57 పరుగులు మాత్రమే. కరెంట్ రన్ రేట్ 7.20, రిక్వైర్డ్ రన్ రేట్ 2.85. ఓవర్కు కేవలం 3 పరుగులు చేసిన వారు విజయాన్ని అందుకుంటారు. బౌలింగ్లోకి పవన్ కుమార్ వల్లటూరు, ఫుల్ టాస్ అండ్ బ్యాట్ డిఫెన్స్ చేసుకున్నారు. ఫుల్ టాస్ బాల్ అగైన్. ఈసారి బంతి నేరుగా కెప్టెన్ సూరి చేతుల్లోకి అండ్ అతను ఒడిసి పట్టేశాడు ఆ బాల్ని. సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్ పండు 12ను పెవిలియన్కు పంపారు 83 ఛాంపియన్స్ పవన్ కుమార్ వల్లటూరు సాయంతో. అండ్ స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ సన్నీ, ద లోకల్ బాయ్. షార్ట్ ప్రయత్నం, థర్డ్ మ్యాన్ మీదుగా సింగిల్ అవకాశం. ఇట్స్ వైడ్ డెలివరీ. బౌలర్ తన స్ట్రాటజీని మార్చుకుని వైడ్ డెలివరీస్ వేస్తున్నారు. షార్ట్ కు ప్రయత్నం, నో మ్యాన్స్ ల్యాండ్. బౌండరీ సాధిస్తారా? ఎస్, డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ. సూపర్ బాల్, ఇట్స్ ఎ గుడ్ బాల్. చూడు దాని మీదే ఉండు. సూపర్ బాల్ ఫ్రమ్ ద బౌలర్. 6 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ప్యాంథర్స్ 42 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ అయితే కోల్పోయింది. షార్ట్ కు ప్రయత్నం, ఎక్స్ట్రా త్రో. దీనివల్ల మొహిద్ నుంచి చక్కటి ఫీల్డింగ్ అండి. తన టీంకు 2 పరుగులు అయితే సేవ్ చేశారు. గుడ్ షాట్, కవర్స్ మీదుగా బౌండరీ సాధించే అవకాశం. నో, రాయి తగిలింది, ఆగిపోయింది. ఫీల్డర్ చందు నుంచి మంచి ఫీల్డింగ్ అండ్ కీపర్ నుంచి మంచి కీపింగ్ అండి. ఆ త్రోను చాలా చక్కగా అందుకున్నారు. సూపర్ బాల్ అండ్ మంచి సింగిల్ అండి. బౌలర్ నుంచి మంచి బాల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ టాస్ బాల్, బ్యాట్స్మెన్ పనిష్ చేయలేకపోయారు ఈ బంతిని. కవర్స్ లో ఉన్న ఫీల్డర్ చందు చక్కటి ఫీల్డింగ్ అండ్ చక్కటి త్రో. స్ట్రైక్ లో మార్పు, సన్నీ ఇస్ ఆన్ ద స్ట్రైక్.
షాట్ కు ప్రయత్నం, థర్డ్ మ్యాన్ దిశగా బంతి, పటాన్ నుంచి అద్భుతమైన ఫీల్డింగ్ అండ్ ఇంకో పరుకు అవకాశం. ఎస్, సూపర్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇంతటితో పవర్ ప్లే ముగిసేసరికి రాయల్ ప్యాంథర్స్ 51 పరుగులు సాధించి 3 వికెట్లు కోల్పోయారు. బౌలింగ్ లోకి న్యూ బౌలర్ నరేష్ పాకాల, రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫుల్ టాస్ బాల్, కీపర్ నుంచి మంచి కీపింగ్. ఎక్సలెంట్ పేస్ అండ్ మంచి లైన్ లెంత్, సింగిల్కి అవకాశం. క్యాచ్ కి అవకాశం, కేసీకే పడతారా? నో, టఫ్ వన్, డ్రాప్ చేశారు. ఎస్, అది పడడం కష్టతరమే. దీంతో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ సాధించారు శామీ. షాట్ కు ప్రయత్నం, కనెక్షన్ కుదరలేదు. క్యాచ్ కి అవకాశం ఉందా? ఎస్, ద బౌలర్ హ్యాస్ టేకెన్ ఇట్. నరేష్ పాకాల, ఎక్సలెంట్ ఫీల్డింగ్. సెటిల్ అయిన బ్యాట్స్మెన్ శామీను పెవిలియన్ కు పంపారు. స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ తేజ, క్లాసిస్ట్. బ్యాటర్ కు మంచి టెక్నిక్ ఉంటుంది. గుడ్ సింగిల్, మంచి ఫ్లిక్ షాట్ తో సింగిల్ సాధించారు బ్యాటర్. 8 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి రాయల్ ప్యాంథర్స్ 57 పరుగులు సాధించి 4 వికెట్లు అయితే కోల్పోయారు. బౌలింగ్ లోకి ప్రకాష్ గంట అండ్ స్ట్రైక్ లో తేజ 07. కామెంటరీ బాక్స్ లో మార్పు, మీ భరత్. భరత్ ఎలా ఉంటుందో తెలియదు. సన్నీ అన్న చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు ఇప్పుడు దాకా. స్ట్రైక్ లో తేజ అన్న చాలా మంచి బ్యాట్స్మెన్ అండి తేజ అన్న. చూద్దాం, ఇక్కడ 3 టీమ్స్ పోటీ పడుతున్నాయండి. 3 టీమ్స్, ఒకటి 83, ఒకటి రాయల్ ప్యాంథర్స్, ఒకటి 2 మ్యాచ్లు కాకుండా ఇంకో టీం కూడా చాలా పోటీ పడుతుందండి, ఈగలాక్స్. ఇప్పుడు రాయల్ ప్యాంథర్స్ గెలిచిన 4th ప్లేస్కి వెళ్తారండి. కానీ ఒక 3-4 ఓవర్స్లో టార్గెట్ని చేస్ చేస్తే మంచిగా ఉంటుంది. 3-4 ఓవర్స్లో చేస్ చేసేస్తే ఉన్న టార్గెట్ని అప్పుడు మన రాయల్ ప్యాంథర్ 2nd ప్లేస్కి వెళ్తుంది. అట్లానే ఈగలాక్స్ 4th ప్లేస్కి వస్తుందండి. అట్లా కాకుండా వీళ్ళు 6-7 ఓవర్స్ తర్వాత కొడితే రాయల్ ప్యాంథర్ 4th ప్లేస్లో ఉంటుంది. 83 2nd ప్లేస్తోనే దాని ఆ ప్లేస్ అంతా టైం చేసుకుంటుందండి. చూద్దాం ఈ సినారియోలో ఏం జరుగుతుందో. మోస్ట్లీ 2 టీంలే ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. సన్నీ అన్న స్ట్రైక్లో మంచి బ్యాట్స్మెన్ అండి సన్నీ అన్న. ఓ ఎడ్జ్ అండి ఇక్కడ, కానీ అక్కడ స్లిప్లో ఫీల్డర్ ఉన్నారు. చాలా మంచి బౌలింగ్ అండి ప్రకాష్ అన్న.
చాలా మంచి బౌలింగ్ అండి. అక్కడ బైనర్గా శివ అని ఉన్నాడు, చాలా మంచి రన్నర్ అండి. బైనర్ చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మంచి బౌలింగ్ అండి నరేష్ అన్న ద్వారా. ఇట్స్ ఏ డాట్ బాల్. Thank you, Bharat, for your assistance at the commentary box. Thank you so much. ప్రస్తుతానికి కామెంటరీలో మీ యేసోబు. బౌలర్ నరేష్ పక్కల నుంచి అద్భుతమైన బౌలింగ్ చూడవచ్చు. అండ్ ఇట్స్ డాట్ బాల్ అగైన్. ఎక్సలెంట్ లైన్, టైట్ స్పెల్స్. బ్యాట్స్మెన్స్ ఒత్తిడిలోకి పంపుతున్నారు బౌలర్స్. ఇప్పుడు దాకా సెటిల్ అయినటువంటి బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. గుడ్ బాల్ అగైన్. ఈసారి క్యాచ్ కి అవకాశం ఉందా? లేదు. ఫీల్డర్ చందు నుంచి మంచి త్రో అండ్ సునాయాసంగా ఒక పరుగు. సూపర్ సింగిల్ లెట్ కట్ ద్వారా అండ్ పటాన్ నుంచి మంచి ఫీల్డింగ్ చూడొచ్చు. స్లిప్ లో స్ట్రైక్ లోకి సన్నీ. వెళ్ళాలన్నా షార్ట్ టు ప్రయత్నం, లాంగ్ ఆఫ్ మీదుగా. yes కెప్టెన్ సూరి has taken that. బ్యాటింగ్ లోకి న్యూ బ్యాటర్ సురేంద్ర, ద లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ స్ట్రైక్ లో తేజ. సూపర్ బౌలింగ్ అండ్ సూపర్ డిఫెన్స్. మంచి సింగిల్ అండి. అండ్ అలానే సూపర్ ఫీల్డింగ్ ఫ్రమ్ నిజీ. స్ట్రైక్ లోకి న్యూ బ్యాట్స్మెన్ సురేంద్ర. హీ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. స్ట్రైట్ టు ద లాంగ్ ఆఫ్, మంచి సింగిల్. స్ట్రైక్ లో మార్పు, తేజ ఇస్ ఆన్ ద స్ట్రైక్. ఫీలింగ్ లో కొన్ని మార్పులు చేర్పులు. సింగిల్ కు ప్రయత్నం. ఎస్, స్ట్రైట్ టు ద లాంగ్ ఆఫ్, కెప్టెన్ సూరి. స్ట్రైక్ లో సురేంద్ర. సింగిల్ కు ప్రయత్నం. ఎస్, లాంగ్ ఆన్ మీదుగా ఈసారి. మంచి సింగిల్. ఫీల్డర్ నుంచి చిన్న మిస్టేక్ అయినప్పటికీ సింగిల్ అయితే సునాయాసంగా లభిస్తుంది. బౌలింగ్ లోకి నరేష్ పక్కల, స్ట్రైక్ లో తేజ. పాయింట్ మీదుగా సింగిల్, క్షమించాలి కవర్స్ మీదుగా. ఈసారి స్ట్రైక్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సురేంద్ర. బౌలర్ తన స్టిక్ ని చేంజ్ చేసుకొని రైట్ ఆర్మ్ అరౌండ్ వేయబోతున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీలింగ్ లో మార్పులు చేర్పులు. ఈసారి ఫ్రంట్ ఫుట్ ఎక్కి కొట్టే ప్రయత్నం. అవుట్ సైడ్ తీసుకొని బాల్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి. అండ్ స్ట్రైక్, సింగిల్ అయితే లభిస్తుంది.
స్ట్రైక్లో మార్పు, ఈసారి తేజ ఈజ్ ఆన్ ద స్ట్రైక్. సూపర్ బ్యాటింగ్, సింగిల్ అగైన్. ఫ్లిక్ షాట్ ఆడి షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా సింగిల్. స్ట్రైక్లో లెఫ్టీ సురేంద్ర. క్యాచ్ అవకాశం అండ్ స్లిప్ ఫీల్డర్ పటాన్ నుంచి ఎక్సలెంట్ ఫీల్డింగ్. రెండో పరుగు అవకాశం అండ్ మూడో పరుగు కూడా అవకాశం ఉంది ఈసారి. ఫీల్ తేజ మంచి సింగిల్ తీశారు కవర్స్ మీదుగా. ఈసారి క్యాచ్ బిహైండ్, కాట్ బిహైండ్ బై ఎఫ్ మ్యాక్సీ. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ నరేష్ పాకాల. బౌలింగ్లోకి పవన్ కుమార్ వల్టూరు, స్ట్రైక్లో తేజ. గుడ్ సింగిల్ అండ్ స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ పుష్కర్ దేవరాల. బౌల్డ్, క్లీన్ బౌల్ అండి పవన్ కుమార్ వల్టూరు నుంచి. ఎక్సలెంట్ బౌలింగ్, ఎక్స్ట్రాడినరీ డెలివరీ. స్ట్రైక్లోకి న్యూ బ్యాటర్ ఫారూక్. బాలు లెగ్ ను తాకింది. హియర్ వీ డోంట్ హ్యావ్ లెగ్ బైస్. ఫుల్ టాస్ బాల్, సింగిల్కి అవకాశం ఉందా? లేదు. ఎక్సలెంట్ ఫీలింగ్. సూపర్ బౌలింగ్, వికెట్ ఓవర్ వికెట్, టైట్ స్పెల్. నిజాంబాయి నుంచి మంచి ఫీలింగ్ చూడొచ్చు. బాల్ ని తడబడుతున్నాడు. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ పవన్ కుమార్ వల్టూరు. బౌలింగ్ లోకి నరేష్ పాకాల, స్ట్రైక్ లో తేజ. సూపర్ బాల్, సింగిల్ కి అవకాశం ఉంది. మంచి ఫీలింగ్ అండి. సూపర్ బాల్, ఎక్సలెంట్ పేస్. ఇట్స్ a dot ball. Pressure, batsman on the pressure. Again super delivery, batsman leaves the ball. బ్యాట్ అవుట్ సైడ్ తీసుకొని రన్అట్కి అవకాశం ఉందా? నో. ఎక్సలెంట్ రన్నింగ్. బ్యాట్స్మెన్స్ అయితే ఫుల్లీ డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు. ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఈ విన్ చాలా కీలకం. ఫీలింగ్ లో మార్పులు చేర్పులు. స్ట్రైక్ లో తేజ. స్లోర్ వన్, సింగిల్ కి అవకాశం ఉందా? ఎస్, సింగిల్ కి అవకాశం అయితే ఉంది. అండ్ గుడ్ బ్యాకప్ బై నిజీ. ఓకే కెమెరా కనబడుతుంది. యా, షార్ట్ వైన్ లెగ్ లో క్రాంతి అండ్ స్లిప్ లో పఠాన్. పాయింట్ లో పవన్ కుమార్ వల్టూరు, ద బాడీ బిల్డర్. బౌలర్, క్లీన్ బౌల్, డ్రామా. The 2 wickets more to win for 83 champions. What a match!
అన్నయ్య నమస్తే. గ్రౌండ్లో వస్తావా? సూపర్ అయ్యారు మ్యాచ్. గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్ అంతే. ఇక్కడ అందరూ అరుచుకుంటున్నారు. రా రా. ఎవరు పట్టడం నిజాంబాయికి 17 పరుగులు ఇవ్వడమే. మ్యాచ్ ఎవరు అయిపోయిందిలే, ఎవరిలో మ్యాచ్ అయిపోతులే. బౌలింగ్లోకి న్యూ బౌలర్ నిజీ. ఈ బౌలర్కు చాలా అనుభవం ఉంది. చూద్దాం ఆ అనుభవాన్ని కనబరుస్తారా లేదా. మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా జరుగుతుందండి. కేవలం విన్ అవ్వడానికి 2 వికెట్లు చాలు వాళ్ళకి. స్ట్రైక్ లో తేజ. ఫ్లిక్ షాట్, ఫిల్టర్స్ బాల్ ఫ్లిక్ షాట్ ఆడి డీప్ ఫైన్ లెగ్ మీద బౌండరీ సాధించే అవకాశం. అండ్ క్రాంతి నుంచి ఎక్సలెంట్ ఫీల్డింగ్. 3వ పరుగు లభిస్తుందా? ఎస్. క్విక్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. సూపర్ బ్యాటింగ్ అండ్ సూపర్ రన్నింగ్ as well as సూపర్ ఫీల్డింగ్ ఆల్సో. ఫీల్డింగ్ లో మార్పులు చేర్పులు. బ్యాట్స్మెన్స్ అంత ప్రెషర్. బౌలర్ ఏం చేయబోతున్నాడు చూద్దాం. వికెట్ తీస్తాడా బౌలర్, లేక బ్యాట్స్మెన్ ఫినిష్ చేస్తారా చూద్దాం. మరొక ఆప్షన్ కూడా ఉంది, బ్యాట్స్మెన్ డిఫెన్స్ చేసుకోవచ్చు. బట్ ఈ మ్యాచ్ మాత్రం చాలా చాలా బాగా జరుగుతుందండి, రసవత్తరంగా. వికెట్ బౌలింగ్, ఎక్సలెంట్ బాల్. ఆ బాల్ డిఫెన్స్ చేయక తప్పదు. ఎక్సలెంట్ బాల్, సూపర్ బాల్, గుడ్ లైన్ లెంత్. క్యాచ్ కి అవకాశం ఉందా? లేదు. నో మ్యాచ్ ల్యాండ్. పాయింట్ మీదుగా బంతి బౌండరీ సాధించే అవకాశం. ఎస్, సూపర్ బౌండరీ. ద ప్రెషర్ రిలీజ్ నౌ. full toss ball and also single. స్ట్రైక్ లో తేజ. 4 లో చివరి బంతి. సింగిల్ కి అవకాశం ఉందా? లేదు. రన్అట్ కి అవకాశం ఉన్నింది పట్టుంటే. చాలా చక్కటి ఫీల్డింగ్ చందు నుంచి. ఇక రాయల్ ప్యాంథర్స్ కేవలం 60 బంతుల్లో 5 పరుగులు అవసరం. సాధిస్తారా? బౌలింగ్ లోకి స్టార్ పర్ఫార్మర్ నరేష్ పాకాల అండ్ స్ట్రైక్ లో తేజ. చూద్దాం ఈ ఓవర్లో ఏం జరుగుతుందో. సూపర్ బాల్, షార్ట్ పిచ్ బాల్. బౌలర్ తన లైన్ కాస్త మిస్ చేసుకున్నారు. ఇదైతే బ్యాట్ బాలే. బౌలర్ తన లైన్ ను మార్చుకుంటున్నారు. ఏదో స్ట్రాటజీతో వచ్చారు బౌలర్, గమనిద్దాం. సూపర్ బాల్, సింగిల్ కి అవకాశం ఉందా? లేదు. ఎక్సలెంట్ ఫీలింగ్ బై ప్రకాష్. సూపర్ బాల్ అగైన్, స్లోర్ వన్. బ్యాట్స్మెన్ డిఫెన్స్ చేసుకున్నారు.
స్లోర్ వన్, ఫుల్ టాస్ అండ్ స్ట్రైట్ టు ద లాంగ్ ఆఫ్. కెప్టెన్ సూర్య చేతుల్లోకి సింగిల్. ఓవర్లో చివరి బంతి, వికెట్ సాధిస్తారా బౌలర్? చూద్దాం. స్ట్రైక్లో బ్యాటర్ మౌలాలి. విల్ సీ వాట్ హ్యాపెన్స్. షాట్కు ప్రయత్నించాడు కానీ కనెక్షన్ కుదరలేదు. రాయల్ ప్యాంథర్స్ గెలవాలంటే కేవలం 4 పరుగులు అవసరం. అలానే 83 ఛాంపియన్స్ గెలవాలంటే కేవలం 2 వికెట్లు అవసరం. ఇద్దరి చేతుల్లో మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. బౌలింగ్లోకి న్యూ బౌలర్ షైక్ మోహిత్ బాషా. గుడ్ బాల్. సింగిల్కి అయితే అవకాశం లేదు. స్ట్రైట్ టు ద ఫీల్డర్ ప్రకాష్ గంట. సూపర్ బాల్ అగైన్. డాట్ బాల్. పాయింట్ మీదుగా కట్ షాట్ ఆడడం ప్రయత్నించాడు కానీ కనెక్షన్ కుదరలేదు. స్లోర్ వన్, బ్యాట్స్మెన్ పాయింట్ దిశగా సింగిల్ సాధించారు. స్ట్రైక్ లోకి బ్యాటర్ మౌలాలి. ఓవర్లో చివరి బంతి, వికెట్ సాధిస్తారా? నో. సింగిల్కి అయితే అవకాశం. ఎస్, సూపర్ బౌలింగ్ బట్ సింగిల్ అయితే సాధించారు. ఓవర్లో మరొక బంతి ఉంది. ఓవర్లో చివరి బంతి. క్యాచ్! ఓ మై గాడ్, కరెంట్ బౌల్డ్. సూపర్ బౌలింగ్ బై మోహిత్ బాషా. వాట్ బౌలింగ్. కేవలం 2 పరుగులు అవసరం అండ్ అలానే వారు విన్ అవ్వడానికి 1 వికెట్ అవసరం. ఏం జరుగుతుందో చూద్దాం. గూస్ బంప్స్ గెటింగ్. వాట్ అ మ్యాచ్. స్టిల్ ద డ్రామా కంటిన్యూయింగ్. బౌలింగ్ లోకి న్యూ బౌలర్ క్రాంతి విజయ్. రసవత్తరంగా జరుగుతున్నటువంటి ఈ సమయంలో వారు ఒక న్యూ బౌలర్ ఉపయోగిస్తున్నారు. చూద్దాం. షాట్ కు ప్రయత్నం. సింగిల్ అయితే లభించేసింది. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా. అండ్ స్ట్రైక్ లో న్యూ బ్యాటర్ శివ. చూద్దాం. స్ట్రైట్ టు ద ఫీల్డర్ ప్రకాష్ గంట. ఈ బ్యాట్స్మెన్ కు అటాకింగ్ ఫీలింగ్ పెట్టారు. చూద్దాం ఏం చేస్తారో ఈ బ్యాట్స్మెన్. ఎక్సలెంట్ బౌలింగ్, మంచి లైన్. క్యాచ్ కి అవకాశం ఉందా? లేదు. మై గాడ్, రన్ కూడా అవకాశం లేదు. అక్కడ రాయి తాకి బంతి వెనక్కు తిరిగింది. సింగిల్ ఉందా? రన్అట్ కి అవకాశం ఉందా? నో. బ్యాట్స్మెన్స్ ఆన్ ద ప్రెషర్. ఓవర్లో చివరి బంతి. ఫుల్ టచ్ బాల్, క్యాచ్ ఉందా? నో. రన్అట్ ఉందా? yes, run-out. Oh my god, what a match. It's an out. 83 ఛాంపియన్స్ తమ యొక్క మ్యాచ్ కానప్పటికీ ఎంతో ప్రయత్నించి గెలుపు అంజకు తీసుకెళ్లి ఈ మ్యాచ్ ను గెలిచింది. ఎస్, మనం అనుకున్నది జరిగిందండి. ద ఫస్ట్ సూపర్ ఓవర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ బిట్వీన్ ద రాయల్ ప్యాంథర్స్ వాజ్ 83 ఛాంపియన్స్. We'll see what happens. The first super over of this tournament. మనం చూడొచ్చు స్క్రీన్ మీద భరత్ అని. అందుకైతే వద్దులే అన్న. సుభాన్ భాయ్ చేస్తాడు. మన సూపర్ ఓవర్ చేయన్నా. చంపు సూపర్ ఓవర్ అసలు హైలైట్ గా ఉందా ప్రతి బాల్. సూపర్ ఓవర్ తో బరిలోకి దిగుతున్నటువంటి రాయల్ ప్యాంథర్స్ తమ బ్యాటర్స్ ను స్ట్రైక్ లోకి దింపారు. స్ట్రైక్ లో శామీ అండ్ నాన్ స్ట్రైక్ లో ప్రకాష్ గంట, క్షమించాలి, పండు 12. బౌలింగ్ లోకి అయితే 83 ఛాంపియన్స్ తమ యొక్క కీ బౌలర్ అయినటువంటి ప్రకాష్ గంటను ఉపయోగించుకుంటుంది.
ఇప్పుడే ఫీల్డ్లోకి ఎక్స్ట్రా ఫీల్డర్స్ బర్లు ఎంటర్ అయ్యాయి. మనం ఫీల్డింగ్ పొజిషన్స్ కూడా చూడొచ్చు. స్క్వేర్ లెగ్లో ఒకరు, డీప్ మిడ్ వికెట్లో ఒకరు, లాంగ్ ఆన్లో ఒకరు, లాంగ్ ఆఫ్లో ఒకరు, యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆఫ్లో ఎక్స్ట్రా కౌస్లో ఒకరు. అండ్ ఫస్ట్ బాల్ ఆఫ్ దిస్ సూపర్ ఓవర్, ఫస్ట్ బాల్ క్యాచ్కి అవకాశం ఉందా? లేదు. సిక్సర్. సామి మొదటి బంతినే సిక్సర్ సాధించారు. ఎక్సలెంట్ బ్యాటింగ్. ద సెకండ్ బాల్ ఆఫ్ దిస్ సూపర్ ఓవర్. ఎక్స్ట్రా కౌస్ మీదుగా సింగిల్. వికెట్ అవుతుందా? వికెట్ ఉందా? నో. కేవలం రెండో బాల్ వద్దే తమ యొక్క కీ బ్యాటర్ అయినటువంటి శామీని కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్ రన్అట్ రూపంలో. ఎక్సలెంట్ త్రో బై నరేష్ పాకాల. సూపర్ ఫీలింగ్ అండి. ఆ బాల్ను అందుకొని ప్రకాష్ గంట మంచి రన్అట్ చేశారు ఇద్దరు. అండ్ స్ట్రైక్లోకి అయితే న్యూ బ్యాటర్ తేజ. కేవలం ఒక వికెట్ మాత్రమే మిగిలింది వారికి. స్ట్రైక్లో తేజ, క్షమించాలి పండు. క్యాచ్కి అవకాశం ఉందా? క్యాచ్కి అవకాశం లేదు. సిక్సర్. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా పండు మ్యాక్సిమం సాధించారు. ఎక్సలెంట్ బాల్. ఆ బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. చివరి 2 బార్లు చూద్దాం ఏం జరుగుతుందనేది. ఎక్సలెంట్ డెలివరీ. 4 పోయే అవకాశం ఉందా? ఎస్, ఇట్స్ అ 4. స్ట్రైట్ టు ద వికెట్స్. ఓవర్లో చివరి బంతి. ఓ గాల్లో బంతి. 4 పోతుందా? నో. సూపర్ ఫీలింగ్. ఓ ఫీలింగ్ మిస్టేక్. ఇట్స్ అ 4. బంతి బౌండరీ చేరుకుంది. చిన్న ఫీల్డ్ మిస్టేక్ అండి. రాయల్ ప్యాంథర్స్ నుంచి మంచి బ్యాటింగ్ చూడొచ్చు. సూపర్ ఓవర్లో గెలవాలి అంటే 83 ఛాంపియన్స్ 21 పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది. చూడాలి 83 ఛాంపియన్స్ ఈ చేస్ చేసి టాప్ 4లో ఉంటుందా లేదా. ఈ బరిలోకి దిగుతున్నటువంటి 83 ఛాంపియన్స్ యొక్క బ్యాటర్స్ స్ట్రైక్లో ఎఫు మ్యాక్సీ, నాన్ స్ట్రైక్లో ప్రకాష్ గంట. అండ్ అలానే రాయల్ ప్యాంథర్స్ తమ యొక్క కీ బౌలర్ అయినటువంటి పుష్కర్ దేవరాలను ఈ సూపర్ ఓవర్లో వినియోగించుకుంటుంది. స్ట్రైక్లో ఎఫు మ్యాక్సీ. మొదటి బంతి. ఫుల్ టాస్. ఫస్ట్ బాల్, ఫస్ట్ సిక్సర్. ఎఫు మ్యాక్సీ సూపర్ షాట్. మొదటి బంతినే సిక్సర్గా బాదారు. కేవలం ఇక 15 పరుగుల అవసరం ఉంది. చూద్దాం ఏం చేస్తారో. ఫస్ట్ బాల్ సిక్సర్ అండ్ సెకండ్ బాల్ ఆఫ్ ది సూపర్ ఓవర్. యార్కర్ సూపర్ బాల్. బ్యాట్స్మెన్స్ సింగిల్ కు నిరాకరించారు. చూద్దాం ఈ 4 బాల్స్ ఏం జరుగుతుందనేది. లాంగ్ ఆఫ్ మీదుగా సింగిల్. ఈ బాల్ ను కొట్టేటువంటి అవకాశం ఉన్న బ్యాట్స్మెన్ వినియోగించుకోలేకపోయారని చెప్పవచ్చు. స్ట్రైక్ లో ప్రకాష్ గంట ద లెఫ్టీ.
The fourth ball of this over. Sixer! What a shot! No! It's a catch! Straight to the wickets. పండు అద్భుతమైన ఫీలింగ్ చేసి అక్కడ క్యాచ్ అందుకున్నారు. అంతా 6 అనుకున్నారు కానీ ఇది క్యాచ్ అండి. ఇక ఆల్మోస్ట్ రాయల్ ప్యాంథర్స్ గెలిచిందని చెప్పుకోవచ్చు. స్ట్రైక్ లోకి న్యూ బ్యాటర్ నరేష్ పాకాల. షాట్, వికెట్ కి అవకాశం. యాస కెప్టెన్ శివ అద్భుతమైన ఫీలింగ్ తో మ్యాచ్ ను ఎండ్ చేశారు. వాట్ a మ్యాచ్. I think this is one of the best match in this tournament. We have enjoyed a lot. Thank you guys. Thank you so much for entertaining us. Player of the match, Sunny. అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు ఈ మ్యాచ్ లో. సన్నీ అద్భుతమైన బౌలింగ్ వేసినటువంటి సన్నీ ఈ మ్యాచ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోబోతున్నారు. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోబోతున్నారు సన్నీ. అతని అద్భుతమైన ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది. సన్నీ అన్న చూడొచ్చు మీరు ఇక్కడ. వెల్ ప్లేడ్ సన్నీ. థ్యాంక్ యూ.